ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి. రేపు ఉదయం మీరు ఎప్పటిలాగే ఆఫీస్కు వెళ్లారు, అటెండెన్స్ వేశారు, కాఫీ తాగారు, మీ టీంతో మాట్లాడుతున్నారు, అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ మధ్యాహ్నం మీకు ఒక మెయిల్ వచ్చింది. అదేంటంటే డ్యూ టు ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ అని. అంతే, ఆ ఒక్క మెయిల్ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న మీ జాబ్ని కొన్ని సెకన్లలో ముగించేసింది. అయితే ఇలాంటి వార్తలు ఈ రోజు మనం చాలా తరచుగా వింటున్నాం. ఐటీ కంపెనీస్, స్టార్టప్స్, ఫ్యాక్టరీస్, బ్యాంక్స్, చిన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ పేర్లు మాత్రమే మారుతున్నాయి, కానీ స్టోరీ దాదాపు ఒకటే. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే మన తల్లిదండ్రుల కాలంలో కూడా కంపెనీస్ ఉండేవి, బిజినెస్ ఉండేవి, కాంపిటీషన్ కూడా ఉండేది. అయినా ఒక్కసారి జాబ్ వచ్చిందంటే చాలా మంది అదే కంపెనీలో 20, 30, కొన్నిసార్లు రిటైర్మెంట్ వరకు కూడా పనిచేసేవారు. ఈ రోజు మాత్రం మంచి శాలరీ ఉన్న పెద్ద కంపెనీలో పనిచేస్తున్న మనసులో ఒక చిన్న భయం మాత్రం ఉంటుంది. అదేంటంటే రేపు కూడా ఈ జాబ్ ఉంటుందా అని. మరి ఆ భయం కేవలం లే ఆఫ్స్ వల్ల కాదు, ఏఐ వల్ల కాదు, రెసెషన్ వల్ల కూడా కాదు. ఎందుకంటే ఇవన్నీ జరగకపోయినా చాలా మందికి జాబ్స్ అనేవి ముందులాగా సెక్యూర్ గా అనిపించడం లేదు. అసలు ఏం మారింది? మనమా, కంపెనీసా, లేక ప్రపంచమా? అయితే చాలా మంది దీనికి ఒకే సమాధానం చెప్తారు. అదేంటంటే కాంపిటీషన్ పెరిగిందని, లేదా ఏఐ వస్తుందని, లేదా స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలని. అయితే ఈ మాటల్లో కొంత నిజం ఉంది, కానీ అది మొత్తం కథ కాదు. ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ స్టోరీ కాదు, ఇది ఒక ఎకానమీ స్టోరీ కాదు. ఇది మనం పనిచేసే విధానం, కంపెనీస్ నిర్ణయాలు తీసుకునే విధానం, ప్రపంచం ఒకదానితో ఒకటి కలిసిపోయిన విధానం. అయితే ఇవన్నీ నెమ్మదిగా మారుతూ వచ్చాయి. మరి ఆ మార్పులను మనలో చాలా మంది గమనించలేదు, కానీ వాటి ప్రభావాన్ని మాత్రం మనం ప్రతి నెల శాలరీ వచ్చినప్పుడు, ఈఎంఐ కట్టేటప్పుడు, లేదా లింక్డ్ఇన్ లో మరో జాబ్ సెర్చ్ చేస్తూ అనుభవిస్తున్నాం. అయితే ముందులా జాబ్ సెక్యూర్ గా ఎందుకు అనిపించడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక కంపెనీలో లేదు, ఒక గవర్నమెంట్ లో లేదు, ఒక ఏఐలో మాత్రమే లేదు. ఆ సమాధానం మనకు కనిపించని ఒక పెద్ద మార్పులో ఉంది. అయితే ఇక అక్కడి నుంచే మన వీడియో మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం జాబ్స్ సెక్యూర్ గా లేవని అనుకుంటున్నాం. ఒకసారి 50 లేదా 60 సంవత్సరాల క్రితం ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి. అప్పుడు ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్ లేవు, ఆన్లైన్ షాపింగ్ లేదు, ఏఐ అనే మాట కూడా లేదు. అప్పటి ప్రపంచం ఈ రోజులా ప్రతిరోజు మారేది కాదు. అది నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మారేది. ఆ కాలంలో ఒక కంపెనీ ఒక కొత్త మిషన్ కొంటే దాన్ని 15 లేదా 20 సంవత్సరాలు ఉపయోగించేది. ఒక ఎంప్లాయ్ ఒక స్కిల్ నేర్చుకుంటే అదే స్కిల్ తో చాలా సంవత్సరాలు పనిచేయగలిగేవాడు. ఎందుకంటే ఆ పని మారేది కాదు, అక్కడ టెక్నాలజీ కూడా ఎంత వేగంగా మారేది కాదు. అలాగే బిజినెస్ కి కాంపిటీషన్ కూడా పరిమితంగానే ఉండేది. ఉదాహరణకు హైదరాబాద్ లో ఉన్న ఒక ఫ్యాక్టరీ చాలా సార్లు హైదరాబాద్ లోని మరో ఫ్యాక్టరీతోనే పోటీ పడేది. ఆ కాలంలో దేశాల మధ్య ట్రేడ్ తక్కువ, ప్రోడక్ట్స్ విదేశాల నుండి రావడం తక్కువ, కస్టమర్స్ కి ఆప్షన్స్ కూడా తక్కువ. అందుకే కంపెనీస్ కి ఒక విషయం చాలా ముఖ్యమైంది. అది అనుభవం ఉన్న ఎంప్లాయీస్ ని నిలబెట్టుకోవడం. కొత్త వాళ్ళని తీసుకుని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం కంటే ఇప్పటికే పని తెలిసిన వాళ్ళని ఉంచుకోవడం ఇది చాలా సులభం. అందుకే చాలా మంది ఒకే కంపెనీలో 20 లేదా 30 సంవత్సరాలు పనిచేసేవారు. కొంతమంది అయితే రిటైర్మెంట్ వరకు కూడా పనిచేసేవారు. అయితే మీరు దీన్ని చూసి అప్పుడు కంపెనీస్ చాలా లాయల్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది గమనించని విషయం ఒకటి ఉంది. ఇక్కడ కంపెనీస్ మారలేదు, వాటి చుట్టూ ఉన్న ప్రపంచం నెమ్మదిగా ఉండేది. ఆ కాలంలో ఒక బిజినెస్ మోడల్ సంవత్సరాల పాటు మారకుండా ఉండేది. ఒక ప్రోడక్ట్ దశాబ్దాల పాటు అమ్ముడయ్యేది. ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం వెంటనే కనిపించేది కాదు. అందుకే కంపెనీస్ కూడా దీర్ఘకాలం గురించి ఆలోచించగలిగేవి. కానీ ప్రపంచం ఎప్పటికీ అలాగే ఉండలేదు. కొన్ని దశాబ్దాల్లో కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, దేశాల మధ్య వ్యాపారం పెరిగింది, ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక మార్కెట్గా మార్చింది, కస్టమర్స్ అంచనాలు మారిపోయాయి, మార్పు ముందు కంటే వేగంగా జరగడం ప్రారంభమైంది. అక్కడి నుంచే ఒక కొత్త ప్రపంచం పుట్టింది. ఆ ప్రపంచంలో మారని కంపెనీ కాదు, త్వరగా మారగలిగే కంపెనీ మాత్రమే నిలబడగలిగింది. అదే జాబ్స్ గురించి మనం అనుకునే విధానాన్ని కూడా నెమ్మదిగా మార్చడం ప్రారంభించింది. కానీ అది ఎలా జరిగింది? అదే మన వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. అయితే ఫ్రెండ్స్, ఆ పాత ప్రపంచంలో కంపెనీస్ నెమ్మదిగా మారేవి, అందుకే జాబ్స్ కూడా నెమ్మదిగా మారేవి. కానీ ఒక సమయంలో ప్రపంచం వేగంగా మారడం ప్రారంభించింది. అయితే ఆ మార్పు ఒక కారణం వల్ల కాదు, చాలా చిన్న చిన్న మార్పులు ఒకదానితో ఒకటి కలుస్తూ వచ్చాయి. ఒకప్పుడు ఒక కంపెనీ తన నగరంతో లేదా తన దేశంతో మాత్రమే పోటీ పడేది. కానీ ఇంటర్నెట్, వేగమైన ట్రాన్స్పోర్ట్ మరియు గ్లోబల్ ట్రేడ్ ప్రపంచాన్ని ఒక పెద్ద మార్కెట్ ప్లేస్గా మార్చేశాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కంపెనీ బెంగళూరు, వియత్నాం, పోలాండ్ లేదా మెక్సికోలో ఉన్న కంపెనీస్తో కూడా పోటీ పడుతుంది. అంటే కాంపిటీషన్ ఒక్కసారిగా చాలా పెద్దదైపోయింది.
ఒకప్పుడు ఒక కొత్త మెషిన్ వస్తే అది ఎన్నో సంవత్సరాలు మారేది కాదు. ఈ రోజు ఒక కొత్త సాఫ్ట్వేర్, కొత్త టూల్స్, కొత్త సిస్టమ్స్ ప్రతి కొన్ని నెలలకు మారుతున్నాయి. దాంతో ఒకసారి నేర్చుకున్న స్కిల్ జీవితాంతం సరిపోవడం లేదు. అయితే ఇక్కడ కంపెనీకి కూడా అదే పని చేయడానికి కొత్త విధానాలు దొరుకుతున్నాయి. అంటే పని ఆగిపోవడం లేదు, పని చేసే విధానం మారుతుంది అంతే. ఒకప్పుడు ప్రజలు కొత్త బ్రాండ్స్ ని కొనేవారు. ఎంపికలు తక్కువ, మార్పు కూడా తక్కువ. ఈ రోజు ఒక క్లిక్ తో వాళ్ళు మరో ప్రోడక్ట్ కి వెళ్ళిపోతారు. ఒక యాప్ డిలీట్ చేస్తారు, ఒక సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేస్తారు, ఒక బ్రాండ్ ని వదిలేస్తారు. అంటే కస్టమర్స్ ముందెన్నడూ లేనంత వేగంగా కంపెనీస్ ని మార్చేస్తున్నారు. అందుకే కంపెనీస్ కూడా అంతే వేగంగా మారాల్సి వస్తుంది. ఈరోజు చాలా పెద్ద కంపెనీస్ కేవలం ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మడం లేదు, వాటిపై ఇన్వెస్టర్స్ కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రతి 3 నెలలకు వాటి పెర్ఫార్మెన్స్ ని చూస్తారు. గ్రోత్ తగ్గితే వెంటనే వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఖర్చులు ఎలా తగ్గించాలి. అలా వాళ్ళు ఆఫీస్ రెంట్ తగ్గించవచ్చు, ప్రాజెక్ట్స్ ని తగ్గించవచ్చు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపేయచ్చు. కానీ చాలా కంపెనీస్ కి అత్యంత పెద్ద ఖర్చు ఎంప్లాయీసే. అందుకే లే ఆఫ్స్ అనేవి చాలా సార్లు బిజినెస్ డెసిషన్స్ గా మారిపోతున్నాయి. చాలా మంది అనుకుంటున్నారు ఏఐ జాబ్స్ తీసేస్తుంది అని, కానీ కథ అంత సులభం కాదు. ఏఐ ప్రతి జాబ్ ని రీప్లేస్ చేయడం లేదు, కానీ కొన్ని పనులు తక్కువ సమయంలో తక్కువ మంది చేయగలిగేలా చేస్తుంది. అది ఎలా అంటే ఒకప్పుడు 10 మంది అవసరమైన పని ఈ రోజు 6 చేస్తుండొచ్చు, రేపు 4 చేయొచ్చు. ఇది మనుషులు పనికి రావడం లేదని కాదు, పని చేసే విధానం మళ్ళీ మారుతుందని మాత్రమే. అయితే ఈ మార్పులన్నీ ఒక్క రోజులో జరగలేదు, దశాబ్దాల పాటు నెమ్మదిగా జరిగాయి. కానీ వాటి ఫలితం మాత్రం ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. కంపెనీస్ ఇప్పుడు ఒక విషయం మీద బ్రతుకుతున్నాయి, అదేంటంటే త్వరగా మారగల సామర్థ్యం. ఇక అక్కడే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. మనం జాబ్స్ మారిపోయాయని అనుకుంటున్నాం, కానీ నిజానికి జాబ్స్ కంటే ముందే ప్రపంచం మారిపోయింది. అదే మార్పు ఈ రోజు మన కెరీర్ గురించి, మన భవిష్యత్తు గురించి మనకు తెలియకుండానే కొత్త ప్రశ్నలు అడిగిస్తోంది. మరి ఆ మార్పు ప్రభావం మన రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తోంది, అదే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మార్పులన్నీ ఎకానమీలో జరిగాయని అనిపించవచ్చు, కంపెనీస్లో జరిగాయని కూడా అనిపించవచ్చు. కానీ వాటి ప్రభావం మన ఆఫీస్ గేట్ దగ్గర ఆగిపోదు, మన ఇంటి వరకు వస్తుంది. కొన్నిసార్లు మన నిర్ణయాలను కూడా మార్చేస్తుంది. ఒకసారి గమనించండి, మన తల్లిదండ్రుల కాలంలో ఒక జాబ్ వస్తే మొదటి ఆలోచన ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, పిల్లల ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయొచ్చని. ఎందుకంటే రేపు కూడా అదే జాబ్ ఉంటుందని వాళ్లకు ఒక నమ్మకం ఉండేది. అయితే ఈరోజు చాలా మందికి మంచి శాలరీ ఉంది, కానీ 20 సంవత్సరాలు ఈఎంఐ తీసుకునే ముందు ఒక చిన్న ఆలోచన వస్తుంది. అదేంటంటే ఒకవేళ జాబ్ పోతే అని. ఆ ప్రశ్న ఇంటి గురించి మాత్రమే కాదు, కారు గురించి కూడా, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా, పేరెంట్స్ హెల్త్ కేర్ గురించి కూడా. అంటే జాబ్ మీద ఉన్న అనిశ్చితి నెమ్మదిగా మన జీవితంలో ప్రతి పెద్ద నిర్ణయాన్ని తాకుతుంది. అందుకే ఈ రోజు ఒక కొత్త అలవాటు కనిపిస్తుంది. అదేంటంటే పీపుల్ ఆర్ ఆల్వేస్ అప్డేటింగ్ ద రెజ్యూమ్. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది. కొత్త కోర్సెస్, కొత్త సర్టిఫికేషన్స్, కొత్త స్కిల్స్. ఇవి ప్రమోషన్ కోసం మాత్రమే కాదు, అవసరం వస్తే వెంటనే మరో అవకాశం కోసం కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం, మన తల్లిదండ్రులు ఒక కంపెనీని మార్చడం చాలా పెద్ద నిర్ణయంగా చూసేవారు. కానీ ఈ రోజు 2 లేదా 3 సంవత్సరాలకు జాబ్ చేంజ్ చేయడం చాలా మందికి సాధారణ విషయం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు లాయల్టీ కంటే అడాప్టబిలిటీకి ఎక్కువ విలువ పెరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా మంది గమనించరు. అదేంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా పనిచేయడం లేదు, వాళ్ళు ఎక్కువగా మారుతున్నారు. అది ఎలా అంటే ఒక కొత్త సాఫ్ట్వేర్, ఒక కొత్త ప్రాసెస్, ఒక కొత్త టీం, ఒక కొత్త టార్గెట్స్, ఒక కొత్త టెక్నాలజీ. మారనిది దాదాపు ఏదీ లేదు. అందుకే చాలా మందికి అలసట పని వల్ల మాత్రమే కాదు, నిరంతర మార్పు వల్ల కూడా వస్తుంది. అయినా ఈ మార్పులన్నీ చూసి అంటే ఇక సెక్యూర్ జాబ్ లేదన్నమాట అని అనిపించవచ్చు, కానీ అది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఈ వీడియో జాబ్స్ మాయమవుతున్నాయని చెప్పే వీడియో కాదు, కంపెనీస్ చెడ్డవయ్యాయని చెప్పే వీడియో కూడా కాదు. ఇది ఒక స్థిరమైన ప్రపంచం ఎలా వేగంగా మారే ప్రపంచంగా మారిందో చెప్పే వీడియో. అందుకే ఈ రోజు మనకు కనిపిస్తున్న సమస్య జాబ్స్ గురించే కాదు, మనం ప్రపంచాన్ని చూసే విధానం ఇంకా పాత ప్రపంచంలోనే ఉండటం గురించి. అయితే ఇక అక్కడే ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం దాగి ఉంది. అదేంటంటే జాబ్స్ మారినట్టు కనిపిస్తున్నాయి, కానీ నిజంగా మారింది మనం పనిచేస్తున్న ప్రపంచమే. మరి ఆ ఒక్క నిజం అర్థమైతే ఈ స్టోరీ మొత్తం మీకు మరొకలా కనిపిస్తుంది.
ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రపంచం నెమ్మదిగా మారేది. అందుకే మనుషులు ఒకే చోట ఒకే పని దాదాపు జీవితాంతం చేయగలిగారు. అప్పుడు సెక్యూర్ జాబ్ అనేది ఒక కల కాదు, ఆ కాలానికి అది సహజమైన విషయం. కానీ ఈ రోజు మనం పూర్తిగా భిన్నమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇక్కడ టెక్నాలజీ, బిజినెస్, కస్టమర్స్, ఎకానమీ అన్నీ ఒకదానికంటే ఒకటి వేగంగా మారుతున్నాయి. మరి ఆ మార్పుల మధ్య కంపెనీస్ కూడా తమను తాము మార్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అది కొత్త అవకాశాలను తీసుకొస్తుంది, ఇంకొన్నిసార్లు అదే మార్పు కొన్ని జాబ్స్ ని కూడా మార్చేస్తుంది. అందుకే ఈ రోజు చాలా మంది అడిగే ప్రశ్న నా కంపెనీ మంచిదా అనేది కాదు, నా జాబ్ సెక్యూర్ గా ఉందా అనేది కూడా కాదు. బహుశా మనకు తెలియకుండానే ప్రశ్న మారిపోయింది. అదేంటంటే ఎంత వేగంగా మారుతున్న ప్రపంచంలో ఏది నిజంగా స్థిరంగా ఉంటుంది అని. బహుశా అందుకే మన తల్లిదండ్రులు అనుభవించిన కెరీర్ మన కెరీర్ లాగా లేదు. వాళ్ళు మార్పును చూశారు, మనం మార్పు మధ్యలో జీవిస్తున్నాం. అదే ఈ రెండు తరాల మధ్య ఉన్న అత్యంత పెద్ద తేడా. ఈ రోజు లే ఆఫ్ వార్తలు కనిపిస్తాయి, కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త స్కిల్స్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ చూసి ప్రపంచం అస్థిరంగా మారిపోయిందని అనిపించవచ్చు. కానీ బహుశా ప్రపంచం అస్థిరంగా మారలేదు. ప్రపంచం ముందెన్నడూ లేనంత వేగంగా మారుతోంది. అదే వేగం మనకు అస్థిరతలా అనిపిస్తోంది. కాబట్టి ముందులా జాబ్ సెక్యూర్ గా ఎందుకు అనిపించడం లేదనే ప్రశ్నకు ఒక్క కారణం లేదు. ఒక్కటే కాదు, కంపెనీస్ ఒక్కటే కాదు, ఎకానమీ ఒక్కటే కాదు, ఇవన్నీ నెమ్మదిగా దశాబ్దాల పాటు ఒకదానితో ఒకటి కలుస్తూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేశాయి. అయితే మనం ఆ మార్పును ఒక్కసారిగా గమనించలేదు, కానీ దాని ప్రభావాన్ని మాత్రం ఈ రోజు ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ఈఎంఐలో, ప్రతి కెరీర్ డెసిషన్ లో అనుభవిస్తున్నాం. బహుశా ఈ వీడియో ముగిసే సమయానికి మీ జాబ్ గురించి మీ అభిప్రాయం మారకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం మారచ్చు. అదేంటంటే జాబ్స్ అంతగా మారలేదు, వాటి చుట్టూ ఉన్న ప్రపంచమే పూర్తిగా మారిపోయింది. మరి ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం జీవితంలో జరిగే విషయాలు మొదటిసారి అర్థం అవడం ప్రారంభిస్తాయి.